ఎంత ఉంటుంది వాచ్ ఖరీదు? ఇదా ఆ, తక్కువే ఉంటుంది సార్ ఇది. ఆ? తక్కువే ఉంటుంది. తక్కువ అంటే ఎంత? 5,000 10,000? అంత ఉండదు కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. కొంచెం అంటే అంటే 1 lakh దాకా ఉండొచ్చు మేబీ. ₹1,00,000. ఉండొచ్చు ఉండొచ్చు. సాయి కృష్ణ ఆజాద్ ₹1,00,000 వాచ్ పెట్టుకున్నారు, రిస్ట్ వాచ్ అవునండి అవునండి. దానికి పెద్ద కథ ఉంది, మీరు చెప్పమంటే చెప్తా, లేకపోతే పెట్టుకున్నారు. అంటే ఈ ₹1,00,000 వాచ్ మీరు పెట్టుకున్నారు, ఇంకో చేతికి ఏమో అవునండి. దాదాపు ఒక 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది సార్. ఇప్పుడున్న రేట్ అయితే ఉంటుంది. గోల్డ్ ఉంటుంది పెట్టుకుంటారు. సార్. ఎట్లా ఎంత తీసుకుంటారు మీరు క్లయింట్ల దగ్గర? ఫీజు అంటారా? ఆ, అంటే సర్కమస్టాన్సెస్ని బట్టి సార్. అంటే అంటే నేను ఏమంటున్నానంటే ఒక వ్యక్తికి సంబంధించిన కేసుని బట్టి తీసుకుంటాను. ఏ లాయర్ అయినా అంతే, మా ఎక్స్పీరియన్స్ని బట్టి. అంటే ముఖం చూసి బొట్టు పెడతారు. తప్పదు కదా సార్, ముఖం చూశాను కదా, కేసు చూసి నేను ముఖం చూసి కాదు. ఒక కొన్ని సందర్భాల్లో ఒక మహిళకి సంబంధించిన ఆస్తి రావాల్సి ఉంది, కానీ ఆమె ఫీజు కట్టుకోలేదు. ఆమె ఏంటి, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నాకు చెయ్యండి, నేను ఒక కేసు గెలిస్తే నేను ఇస్తా అనుకున్న సందర్భాల్లో తీసుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. లేదు, ఒక వ్యక్తి అంటాడు, సార్ నాకు టైం లేదు, మీకు ఓపెన్గా చెప్పేస్తున్నాను, నాకు టైం లేదు, నాకు టైం ఈజ్ మనీ. సో నేను స్పెండ్ చేసే నా టయానికి నేను అమౌంట్ ఇస్తాను, నా యొక్క టైంని మీరు నాకు సేవ్ చేయండి, అప్పుడు నేను అమౌంట్ ఇస్తాను. అట్లా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే అసలు నేను ఎక్కువ ఎన్ఆర్ఐ కేసులు చేస్తాను సార్. వాళ్ళు ఏంటంటే అసలు ఇక్కడ ఇండియాకి రావడానికి కుదరదు, ఇండియాకి నేను రాలేను సార్, నాకు టైం ఉండదు, వచ్చిపోయడానికి నాకు ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది, ₹1,00,000 మీకే ఇస్తా ఇస్తా అంటే అనేవాళ్ళు ఉన్నారు. ఓపెన్ చెప్తున్నారు, అలా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే అయ్యా మేము కట్టలేము, మా పరిస్థితి బాగాలేదు, నేను చాలా అసమర్థుని, నాకేదో హెల్ప్ చేయండి సార్ అంటే కూడా అలా కూడా మేము హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి, చేస్తూనే ఉంటాం మా స్థాయిలో. రైట్. ఎందుకు అంటే నేను నార్మల్గా మీరు వచ్చే ముందు వస్తానన్న తర్వాత సాయి కృష్ణ ఆజాద్ అని గూగుల్లో కొట్టినా, క్రోమ్ చేస్తే ఈ అడ్వకేటు ఎన్ఆర్ఐ కేసులు ప్రత్యేకంగా తీసుకుంటారు, దీంట్లో నిష్ణాతులు అని వచ్చింది నాకు. అవును సార్, అవును. ఎందుకు ఎన్ఆర్ఐ కేసులు ఎందుకు పట్టారు? ఎక్కువ డబ్బులు వస్తాయనా? కాదు సార్, అది కాదు. ఏంటంటే మీకు చెప్తాను, అసలు లా సందర్భంలో ఏమవుతుందంటే, లా చదివేటప్పుడు ఒక వ్యక్తికి సివిల్ కేసు, క్రిమినల్ కేసు, లేకపోతే ఈ కేసు అని ఏమి ఉండదండి. ఓకేనా? అతను యొక్క అప్పుడు ఉదాహరణ లా చేసి అందరం బయటకు వస్తాం. ఒకళ్ళు సివిల్ దాంట్లో సెటిల్ అవుతారు, ఒక దాంట్లో క్రిమినల్ దాంట్లో సెటిల్ అవుతారు, ఒకళ్ళు ట్రిబ్యునల్లో సెటిల్ అవుతారు, ఒకళ్ళు హైకోర్టులో సెటిల్ అవుతారు, ఒకళ్ళు సుప్రీంకోర్టులో సెటిల్ అవుతారు. మాకు కోర్స్ చేసే సమయంలో, లా చదివే సమయంలో ఇదే మీరు చెయ్యాలనే ప్రాక్టీస్ అని ఉండదు. సో మేము బయటకు వచ్చిన వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళకి దొరికిన గురువులను బట్టి, వాళ్ళు దొరికిన మార్గాన్ని బట్టి వెళ్ళిపోతారు. ఓకే. సో నేను వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు దొరికిన గురువు గారు, అంటే చనిపోయారు ఆయన మహానుభావులు. సో ఆ గురువు గారు చేసే సందర్భంలో నేను ఆయన దగ్గర జూనియర్గా జాయిన్ అయినప్పుడు ఆయన చేసే కేసులు ఇవే, ఎన్ఆర్ఐ కేసులు ఉండి. సో నేను ఎక్కువ ఆయన ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. గురువుని బట్టే కదా మనం వెళ్ళేది. తర్వాత కొంత ఆయన చనిపోయారు, తర్వాత హ్యూమన్ రైట్స్ కేసులు కూడా నేను చాలా కేసులు చేశాను, కొన్ని హ్యూమన్ రైట్స్ కేసులు, కొన్ని క్రిమినల్ కేసులు. అలా సందర్భాన్ని బట్టి ఉంటుందండి. అంటే ట్రెండింగ్ మారుతుంటుంది సార్. ఇప్పుడు మీ ఐటీ కంపెనీల్లో కానీ మన ఛానల్స్లో కానీ ఎలా ట్రెండింగ్ మారుతుంటుందో ఇప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే ఎక్కువ ఫ్యామిలీ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఒక సందర్భంలో క్రిమినల్ కేసులు బాగా నడిచాయి మేము ప్రాక్టీస్ చేసిన కొత్త. ఓకే. మీరు డైవర్స్ కేసులు కూడా బాగా చేస్తారట కదా? అంటే డైవర్స్ కేసులు బాగా చేయటం అనే కాదు సార్, ఇక్కడ సమస్య ఏమవుతుందంటే డైవర్స్ కేసులు రోజులు పెరుగుతూ ఉన్నాయి, రోజుకు పెరుగుతున్నాయి సార్. కారణం ఏంది డైవర్స్ కేసు? దానికి చాలా కారణాలు ఉన్నాయి సార్, ఒక రీజన్ అని కాదు, చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే డైవర్స్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే వ్యక్తుల మధ్య సమన్వయ లోపం. అలాగే మనం తినే ఆహారం కూడా చెప్తాను నేను. కొంత సంస్థలు సర్వే చేశారు, కొన్ని సందర్భాల్లో ఏంటంటే మైక్రో ఫ్యామిలీస్ ఎప్పుడైతే ఉన్నాయో, వాళ్ళకి సరైన చెప్పేవాళ్ళు, అంటే మా సామెత కూడా ఉంది, చెప్పేవాళ్ళగా చెడిపోయినట్టు. చిన్నప్పుడు మన ఊళ్ళో చెప్పేవాళ్ళగా చెడిపోయినట్టు అని చెప్పి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ క్రాంతి గారు, జనరల్గా మన చిన్నప్పుడు ఏదన్నా, అంటే చిన్నప్పుడు కొద్దిగా మనకు లీలగా గుర్తున్నప్పుడు సందర్భంలో మన ఇంట్లో అక్కయో, పెద్దమ్మ కూతురో, లేకపోతే పెద్దనాన్న కొడుకులో గొడవలు అయినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కూర్చోబెట్టో, లేకపోతే ఊళ్ళో పెద్ద మనుషులు, లేకపోతే కులం, విలేజ్ ప్రాంతాల్లో కులం అనేది ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, లేదా ఊరు మొత్తం మీద కూర్చొని అట్లా కాదమ్మా ఇట్లా కాదమ్మా అని చెప్పి సందర్భాన్ని బట్టి కలిపిన సందర్భాలు చాలా లేవా? మరి ఈ రోజుల్లో అవన్నీ ఎక్కడ ఉన్నాయి సార్? మానవ సంబంధాలు ఎక్కడ ఉన్నాయి? అదొకట. రెండు, మనిషి యొక్క మేధాశక్తి ఎంతసేపటికి డబ్బు సంపాదించాలి, ఎందుకంటే తప్పదు, ఈ కాంపిటీషన్, ఫ్రీడమ్ సంపాదించాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కువైపోయింది సార్. ఎందుకంటే ఉదాహరణకు ఒక అపరిచిత వ్యక్తిని కలవాలి అంటే ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు మా ఊళ్ళో తిరణాలు జరిగినప్పుడు పోతే వింత మనుషులు కనపడేవాళ్ళు, కొత్తగా భలే ఉన్నారు, ఇలా ఉంటారు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేసే రకరకాల వ్యక్తులు. ఒక ఫారెన్ అమ్మాయిని చూడాలంటే చాలా గొప్పగా ఉండేది ఒక సందర్భంలో. అలాంటిది ఇప్పుడు ఫారెన్ అమ్మాయిల ఫోటోలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అలా అనట్లేదు, అంటే విస్తృత అవకాశాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు పూర్వం రోజుల్లో ఒక మనిషితో మాట్లాడాలంటే, ఒక ఊరు పక్క ఊరు మనిషితో మాట్లాడాలో, లేకపోతే ఒక పక్క ఊరిలో ఉండాలంటే
లేదు ఒక వ్యక్తి కమ్యూనికేషన్ ఉండాలంటే మనకి లెటర్ తోక పెట్ట అంటారు. తోక 90 ఊళ్ళు తోకలేని పెట్ట 90 ఊళ్ళు తిరిగిందని మన సామెత ఉంటుంది. అంటే ఒక లెటర్ రాస్తే ఎదురు చూసేది. ఒక క్రాంతి అనే తమ్ముడు నాకు ఆజాద్కి లెటర్ రాశాడంటే ఆ క్రాంతి ఎప్పుడు లెటర్ రాస్తాడని ఎదురు చూసేది మనం. 3 డేస్కో 4 డేస్కో 1 వీకో లెటర్ వచ్చేది, పోస్ట్ కార్డు, పావలా కార్డు చదివేది. అలాంటిది ఈరోజు కమ్యూనికేషన్ ఎక్కడ ఏం జరుగుతుందో లైవ్ వచ్చేస్తుంది కదా సార్. అసలు బయట ఎవరితో మాట్లాడాలన్నా కూడా లైవ్ వచ్చేస్తుంది, ఎవరితో ఏదైనా పని చేయాలన్నా లైవ్ వచ్చేస్తుంది. అవును. సో ఇదొకట, ప్లస్ కమ్యూనికేషన్ ఒకటి. మనం తినే ఆహారం కూడా మీరు దాని మీద కొన్ని చాలా పరిశోధనలు జరిగినాయి. ప్రతి ఫుడ్ కూడా అడాల్ట్రేషన్, మ్యాక్సిమం అడాల్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఓపికలు ఎక్కడ ఉన్నాయండి? అంత ఓపికలు లేవు, జబ్బులు లేవు, ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంది ప్రతి మనిషిలో ఏదో ఒక ఇప్పుడున్న జనరేషన్లో. ఒకటి. రెండోది బీపీ షుగర్ చిన్న వయసులోనే వచ్చేస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా మనిషికి ఓపిక లేదు. ఇంకోటి అతి ముఖ్యమైన ఇంకో సర్వే, కుటుంబ సర్వే వాళ్ళు ఏం చెప్పారంటే సార్, ట్రాఫిక్ జామ్ కూడా ఒక రకంగా చెప్పండి మెంటల్ ప్రెజరే. ఓకే. ఒక వ్యక్తి ఎస్ మీరు కూడా నేను ఇద్దరం ట్రాఫిక్ జామ్ ఉన్నాము, అర్జెంట్ పని ఉంది, ఎంత నరకం కనపడుతుంది సార్. అవును అవును. వర్షం పడితే ఎంత నరకం కనపడుతుంది సార్. వర్షాకాలం ఈ అమీర్పేట ఏరియాలో ఒకసారి చూసే, లాస్ట్ ఇయర్ చూశారు కదా, 3 గంటలు 4 గంటలు ఎక్కడ స్టక్ అయిపోయిన సందర్భాలు ఉంటాయి. అదొకటి. ఇంటికి రాగానే ప్రశాంతత లేకపోవటం, పలకరిచ్చే దిక్కు లేకపోవటం. మీరు ఓపెన్గా చెప్పాలంటే ఊళ్ళల్లో పోయినా కూడా ఈ రోజుల్లో ఫోన్ చూసుకున్నాడు. ఇప్పుడు మీ కెమెరామన్ నేను మాట్లాడుతున్నా, ఫోన్ చూసుకుంటున్నాడు. అతననే కాదు, ఎక్కడ మాటేవాళ్ళు లేరు సార్. క్రాంతి గారు, మీరు నేను విలేజ్ నుంచి వచ్చినాను, ఓపెన్గా మాట్లాడుతున్నాను. విలేజ్లో కుల మత అనేది పక్కన పెడితే వరుసలు ఉంటాయి, అది ఏ కులం అయినా సరే. బాబాయ్ అన్నయ్య, అక్కడ కులాల్లో ఈ కులం వాడు ఇలా ఉండదు. వరుసైనవాడు అన్న, మామ, తాత, ఏదో సంథింగ్ వరుసలైనప్పుడు కులంలో ఏదైనా పెళ్లి సంబంధాలు మనకు కలిసినప్పుడు, పెళ్లికి వెళ్ళినప్పుడు కులం అనేది పక్కన పెట్టు. అరే నువ్వు బావవుతావు, వరుస అయితే ఎట్లా సరదా జోకులు వేసుకుంటావు, మాట్లాడుకుంటావు, అవన్నీ ఎక్కడున్నాయి సార్ ఈరోజు? ఒక మనిషికి మనిషి బంధం ఎక్కడుంది? ఇప్పుడు మీలాంటి వ్యక్తులు కలిసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తి కలిసినప్పుడు మనం పూర్వం అన్ని జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటాం. ఇప్పుడు ఊరెళ్తే ఎవరున్నారు సార్, ఊళ్ళో ఎవరున్నారు సార్? ఈ టైంలో రచ్చబండి కాడ కూర్చోడు, లేకపోతే ఆ చెరువు కాడ, ఇప్పుడు ఎండాకాలం సెలవుల్లో అందరం ఫ్రెండ్స్ అందరం కూర్చోండి, ఇదంతా సరదాగా ఉండేది సార్. అవన్నీ ఎక్కడున్నాయి సార్? ఒక వ్యక్తికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఉరేసుకుని చచ్చిపోయిన సందర్భాలు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఉరేసుకుని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. డాక్టర్లు ఓకే అంటే దీనికి ఏమంటారు చెప్పండి? ఇప్పుడు నేనేమంటున్నా, ప్రకృతికి మనిషికి దూరం అయిపోయారు సార్. ప్రకృతిలో ఎవరూ లేరు, ప్రకృతికి దగ్గరగా ఎవరూ లేరు. ప్రకృతికి ఎప్పుడైతే దగ్గరగా మనం ఉంటామో లేదు. ఇప్పుడు ఒక చెట్టు నాటండి బాబు అంటే ఎవరు మాటండి. అదే ఒక ఏసీ కొనుక్కొని బాబు అంటే గంటలు పోయి ఏసీ, ఫోన్లో చెప్తే ఏసీ వచ్చేస్తుంది. అంటే ప్రకృతికి మనిషి ఎక్కడ ఎంత దూరం అవుతున్నాడు సార్? ఇప్పుడు నేనేమంటున్నానంటే మానవ సంబంధాలైనా ఎస్, మళ్ళీ అక్కడికే వస్తున్నాను. ఓకే. ఎందుకు అంటే నేను అదే చెప్తున్నా, డైవర్స్కి మానవ సంబంధాలకి తేడా ఉంటుంది 100%. ఎందుకు అంటే డైవర్స్ అనేది కూడా పెళ్లి అనేది కూడా మానవ సంబంధమే కదా సార్. ఓకే. ఒక బంధమే కదా, ఒక కుటుంబ వ్యవస్థే కదా. దీని ద్వారా ఒకళ్ళొకరు అండర్స్టాండింగ్ విషయంలో కానీ, తినే ఆహారంలో ఉన్న విషయంలో కానీ, చిరాకు, కోపం, ఫ్రస్ట్రేషను ఏంటి, తర్వాత రేపు సంగతి ఒక క్లయింట్ మా దగ్గరికి వస్తాడు, వచ్చేసి ఎదుటి మీద ఎలిగేషన్ చెప్తుంటాడు, పాజిటివ్ దృక్పథం ఉండదు. ఏంటి, చిన్న చిన్న విషయాలకు గొడవ పడటం,